హాయ్ ఫుడీస్, వెల్కమ్ టు మామ్స్ టేస్టీ రెసిపీస్. ఈ వీడియోలో మనం ఆలూ సమోసా ఎలా రెడీ చేయాలో చూద్దాము. 2 కప్పులు మైదా తీసుకున్నాం, అలాగే 1/4 స్పూన్ సాల్ట్ వేసుకున్నాం, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాం, అలాగే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకున్నాం. ముందు 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను, తర్వాత 1 టేబుల్ స్పూన్ వేసుకొని కలుపుకుంటున్నాను. సరిపడా వాటర్ పోసుకొని బాగా ముద్దలాగా వచ్చేంత వరకు కలుపుకోవాలి. దీన్ని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెడదాం. ఈలోపు స్టఫింగ్ కోసం ఉడకబెట్టిన ఒక పెద్ద ఉల్లగడ్డ తీసుకొని అలా ప్రెస్ చేస్తాం. ఇందులో ఆనియన్ కొద్దిగా, పచ్చిమిర్చి, కొత్తిమీర, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి. మనం కలిపి పెట్టుకున్నటువంటి పిండిని మళ్ళీ ఇంకోసారి బాగా ఒత్తుకొని చిన్న ఉండలుగా తీసుకొని దాన్ని మనం రోల్ చేసుకోవాలి. దీనిని మనం 2గా కట్ చేసుకొని ఇలా మడత పెట్టుకొని దానికి వాటర్ కానీ ఆయిల్ కానీ యాడ్ చేసుకొని ఇలా అతికించుకోవాలి. దీంట్లో మనం స్టఫింగ్ పెట్టుకుందాం. స్టఫింగ్ పెట్టుకొని ఈ ఎడ్జెస్ కూడా ఆయిల్ కానీ వాటర్ కానీ అప్లై చేసి మనం దాన్ని అటాచ్ చేసుకోవాలి. సో అలాగే ఇంకోటి కూడా చేద్దాం. అన్నీ రెడీ చేసుకున్నాక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక అన్నిటిని వాటిలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. చూసారు కదా, ఎంతో నోరు నుంచి ఆలూ సమోసా రెడీ అయింది.